హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సంటన తెలుగు అమ్మాయి. ఈరోజు వైజాగ్ బ్లాగ్ అనమాట. థర్డ్ బ్లాగ్ వచ్చేసి మేము మార్నింగ్ బాగా రెడీ అయిపోయాము. మార్నింగ్ కాదు, ఒక 10-10:30 అవుతుంది అనమాట. యాక్చువల్లీ మా బావగారు వాళ్ళ పాప స్కూల్లో కొంచెం ఏదో సెలబ్రేషన్ ఉందని చెప్పేసి అంటే మా అత్తయ్య గారు వచ్చి తీసుకువెళ్ళారనమాట బాబుని కూడా. సో అక్కడ అమ్మాయిలు బాగా సారీస్ అన్ని వేసుకొని ట్రెడిషనల్గా బాగా రెడీ అయ్యారు. నాకు బాగా నచ్చింది అనమాట. నాకు ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం చాలా ఇష్టం. సో అక్కడ కొంచెం గబ్బియలో సాంగ్స్ డ్యాన్స్లు అవన్నీ వేసుకుంటున్నారు అనమాట. మంచిగా ముగ్గు వేశారు. అసలు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అవన్నీ పరిచయం చేయడం అని చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే షూట్ చేసి మీకు కూడా షేర్ చేశాను. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు పండుగలు అవన్నీ పండుగలు చేసుకుంటున్నారు కొత్త బట్టలు వేసుకోవడం తప్ప అసలు ఏంటో పండుగ ఇది అని చెప్పేసి ఎవరికి తెలియదు. సో బొమ్మలు వేసి అవన్నీ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో పిల్లలకి వచ్చేసి. సో అక్కడ చిట్టి హరిదాస్ని కూడా రెడీ చేస్తున్నారు పక్కన ఉంచి. సో వీళ్ళు డాన్సులు కూడా నాకు బాగా నచ్చాయి అనమాట. వీళ్ళు కూడా స్కూల్ పిల్లలు అనమాట. బాగా అంత సెలబ్రేషన్ చేసుకున్నారు. సో బాగుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చిట్టి హరిదాస్ అనమాట. హరిదాస్కి ఎంత రెడీ చేసినా అలా చూస్తూనే ఉన్నారు. చాలాసేపు అయింది రెడీ చేసి. ఇవన్నీ పిల్లలు రెడీ చేశారు అనుకుంటాను. చాలా బాగా రెడీ చేసుకున్నారు, అన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఆ కుండి ఎంతసేపు పెట్టేసరికి కూడా అవ్వట్లేదు అనమాట. చాలా ట్రై చేసి లాస్ట్కి ఎలా వదిలేశారనమాట. సో ఈ రోజుల్లో సంక్రాంతి పండుగ అంటే పిల్లలకి చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి. అసలు సంక్రాంతి పండుగ అంటేనే అది మన సిటీలో ఏదో అఫీషియల్గా ముగ్గులు వేసి డ్రెస్సులు వేసుకొని చేసుకునేది కాదు. అది యాక్చువల్గా మన విలేజ్ కల్చర్ అనమాట. విలేజ్లో మనకు అసలు ఎలా ఉండేది, అసలు రైతుల పండుగ అని చాలామంది పిల్లలకి తెలియదు. సో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది పిల్లలకి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలా చెప్పాలి. సో మనం అసలు ప్రతి ఇంట్లో అసలు సెలబ్రేషన్ అంటే ఏంటి, అసలు పండుగ ఎందుకు చేసుకుంటున్నాం, దాని ఉపయోగం ఏంటి కూడా చెప్పాలన్నమాట. ఉపయోగం చెప్పినప్పుడే అది ఏదైనా ఆచరణలో పెట్టుకుంటారు. సో ప్రతి పిల్లలకి అది ఉపయోగం ఎందుకు, అసలు మనం ఏం చేయాలి, అసలు మన పండుగ చేయడం వల్ల మన ఉపయోగం ఏంటి, పండుగ పూర్వీకులు మనకి ఎందుకు అది పరిచయం చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలన్నమాట. అసలు సంక్రాంతి అంటే ఏంటంటే మనం రైతుల పండుగ అన్నమాట. మెయిన్ రైతుల పంట, సంవత్సరంతో పండించిన పంట చేతికి వస్తుంది అనమాట. ఇంటి నిండా పాడి పంటలు అవన్నీ, పప్పు ధాన్యాలు అవన్నీ ఉంటాయి. ఒక ధాన్యం పండిన వడ్లన్నీ దంచి ఆ ధాన్యంతో పొంగల్ చేసి దేవుడికి సమర్పించుకొని సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. పిండి వంటలు అవన్నీ చేసుకొని. ఇంకా భోగి వచ్చేసి అప్పుడు ఉన్న చీలకాలానికి దోమలు అవన్నీ పోవటం కోసం అని చెప్పేసి మంటలు వేసుకుంటూ ఉంటారు. పూర్వ రోజుల్లో మన చెక్కలతో అవన్నీ చేసుకునే వాళ్ళు అనమాట. పేడ పిడకలు అవన్నీ ఉంటాయి కదండి, ఆవు పేడ పిడకలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంటే అంత పొల్యూషన్ అయిపోతుంది, కానీ అప్పుడు అన్ని పేడ పిడకలు రెడీ చేసి అవి కాల్చి భోగి మంటలు చేసేవాళ్ళు. అది చాలా మంచిదన్నమాట ఆ స్మెల్ కూడా. సో ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ చెప్తూ మనం ట్రెడిషనల్ పరిచయం చేయాలండి. అది చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని కూడా మనకు చెప్పాలి. మన జీవన శైలి విధానం అనేది ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది కూడా పిల్లలకి చెప్పాలన్నమాట. సో ఫైనల్లీ అయితే అక్కడ షూట్ చేసుకొని అని చేసామండి. చిట్టి హరిదాస్కి బియ్యం వేయటం అవన్నీ కూడా చూపించారు అక్కడ. చాలా బాగా అనిపించింది. కానీ వల్ల ఎందుకు వేస్తున్నారు ఏంటని కూడా చెప్పి పిల్లలకు చేయిస్తే ఇంకా బాగా పెట్టడం నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయ్యాయి అనమాట. మీకు ఎలా స్టార్ట్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. సో హరిదాస్కి బియ్యం వేస్తున్నారు అనమాట. నేను కూడా చిన్నప్పుడు వేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు హరిదాస్లో కనబడట్లేదు ఇక్కడ. ఇలా రెడీ చేసుకోనో లేకపోతే అఫీషియల్గా చూడాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ముగించుకొని ఇందులో డీమార్ట్ షాపింగ్ అవన్నీ చూసుకున్నాం అన్నట్టు. గాజువాక లొకేషన్ చాలా రష్గా అనిపించిందండి. అడుగు పెడితే అసలు కదలటానికి లేదు. మార్నింగ్ టైం అయితే కనీసం అలా కదలటానికి అయితే ఉండదు. నైట్ టైం చాలా రష్గా ఉందన్నమాట. ఇంకా షాపింగ్ అనేది మొత్తం రోడ్ అంతా చాలా ఫుల్ రష్ అయిపోయింది. మేమైతే మా వారికి బాబాకి బట్టలు తీసుకోవటానికి అని చెప్పేసి వెళ్ళాము నైట్. ఓకే, ఇది ముగించుకొని అన్నీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము డీమార్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం ఏమైనా ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకుందామని చెప్పేసి మేము వెళ్ళాము. అక్కడ కూడా ఖాళీ లేదండి. అక్కడ డీమార్ట్ అంటేనే భయం వస్తుంది, అసలు మామూలుగా లేదు. ఎప్పుడు ఎవ్రీడే సీజన్ అయిపోతుంది అది. అసలు రోజు ఎప్పుడు వెళ్దామన్నా ఖాళీ ఉండట్లేదు. మా వాడు ఆటో ఎక్కి కొంచెం కొత్త అండి, ఎప్పుడు వాడిని ఇలాగా షేర్ ఆటోలో అటు తిప్పలేదు. సో అలా ఆటో ఎక్కి అలా విచిత్రంగా అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట కొంచెం. సో మేమైతే డీమార్ట్కి వచ్చేసాము. అక్కడ నేను పట్టుకుంటే మా అత్తగారు షాపింగ్ చేసుకున్నారు. సో వీటితో కొంచెం పట్టుకొని ఒకరు ఉండాలన్నమాట. ఒక మనిషి అయితే వీటి కోసం ఉండిపోవాలి కంపల్సరీ, లేదంటే వీటిని తట్టుకోవడం కొంచెం కష్టం. చిన్నపిల్లలు అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నాను. అందులో బేబీ బాయ్స్ ఇంకా చాలా ఎక్కువ అల్లరి చేస్తారని నాకు అనిపించిందండి. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి.
సో అమ్మాయిలు అయితే చాలా సైలెంట్గా ఉంటారని నా ఒపీనియన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నేను మళ్ళీ మా వారు నేను కలిపి షాపింగ్కి వెళ్ళాను అనమాట. ఇవి కొంచెం డబ్బాల్లో ఉందంటే ఏంటి పప్పుల డబ్బాలు ఎక్కడ పెట్టారు ఏంటి అనుకున్నాను. మా వారు అన్నారు టీ షర్ట్లు ఉన్నాయి అందులో అని చెప్పేసి అన్నారు. ఏదైనా కొత్త ట్రెండ్ అని చెప్పేసి అనిపించింది నాకు. సో మీలో చాలామందికి ఆల్రెడీ పరిచయం అయ్యి ఉంటుందండి, నాకైతే కొత్తగా అనిపించింది. సో చూసారు కదండి, అసలు లైటింగ్లో జనాలు అసలు మామూలుగా లేదనమాట. నేను ఇంకా అంత క్రౌడ్ అంతా నేను షూట్ చేయలేదండి, నార్మల్ లైటింగ్స్ షాపింగ్ మాల్స్ మాత్రమే షూట్ చేశాను. సో క్రౌడ్లో అసలు నిల్చోవడానికి కూడా నాకు చాలా భయం వేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మీరు ఎలా షాపింగ్ చేసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఇలా షాపింగ్తో అవన్నీ అరేంజ్మెంట్స్తో మేమైతే మా పొంగల్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి మీరు ఎలా సజెస్ట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయగలరు. సో ఈ గ్రౌండ్ వచ్చేసి మా ఊర్లో అనమాట. ఇక్కడ సంక్రాంతి కోసం అని చెప్పేసి క్రికెట్ పోటీలు టోర్నమెంట్స్ అవుతున్నాయి. చాలా ఇంట్రెస్ట్గా అవుతున్నాయి అనమాట. 2 days నుంచి అవుతున్నాయి అనమాట. కొంచెం అలా షూట్ చేశాను, అక్కడైతే మేము ఉండలేదు అని చెప్పేసి అలా షూట్ చేశాను అనమాట. ఇక్కడ క్రికెట్ వచ్చేసి బాగా ఆడుకుంటున్నారు.